శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు. ఫోన్ నంబర్ 9703930797. ఈ రోజున మీ దుఃఖం దూరం అవుతుంది. ఒక ఆడ ఒక మగ కలగలిసి ఒక పెద్ద సమస్య నుంచి మిమ్మల్ని దూరం చేయబోతున్నారు. అయితే ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే వీడియో చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఒక ఆడ ఒక మగ ఈ రోజు భగవంతుడే మీ జీవితంలోకి పంపిస్తాడు. అతి పెద్ద సమస్య ధన నష్టం కావచ్చు, ఏరి కోరి మీరు ఎవరికైనా చేస్తున్న సాయం కావచ్చు, ఎవరికైనా లేదంటే మీరు అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూ గురించి, వేరొక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న దాని గురించి కావచ్చు, వ్యాపారంలో ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తున్నారు, వారి గురించి మీకు సమాచారాన్ని తెలియచేయడం కావచ్చు, మీ యొక్క సహోద్యోగుల గురించి లేకపోతే సన్నిహితుల గురించి, ఇలా ఎవరి గురించి అయినా మీకు ఎవరైనా ఏదైనా చెప్పినా లేదా ఏదైనా సూచన చేసినా సరదాగా తీసుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. మీ యొక్క మంచితనంతో భగవంతుడే వారిని మీ జీవితంలోకి ఈ రోజే పంపించబోతున్నాడు. ఈ రోజు ఎవ్వరిని మాటలతో దూషించొద్దు. ఎదుటి వారి మాట వినకుండా అంతిమ నిర్ణయం తీసుకోవద్దు. ఇలా త్వరితగతిన నిర్ణయం తీసుకోకుండా వేచి ఉండండి. నిర్ణయం కూడా త్వరితగతిన తీసుకోవద్దు, వేచి ఉండండి. ఖచ్చితంగా ఈ నిర్ణయం లాభసాటిగా ఉంటుంది. సత్వర నిర్ణయం మాత్రం కీడు కలగచేస్తుందని చెప్పాలి. మీ ఇంటికి ఈ రోజు రావడం మాత్రం పక్కాగా జరుగుతుంది, లేదా ఫోన్ కాల్ ద్వారా అయినా సమాచారం చేరవేస్తారు. ఒకప్పుడు మీరు వారితో ఉన్న సఖ్యత, ఈ రోజున ఆ జ్ఞాపకాలు కూడా ఒకదాని వెంబడి ఒకటి గుర్తొస్తాయి. అనివార్య కారణాల వల్లే బంధాన్ని తెంచుకున్నారు. అయితే వారితో బంధాన్ని తెంచుకున్న ప్రేమ లేదని కాదండి. వారి యొక్క జీవితంలో, మీ యొక్క జీవితంలో వారు రావడం వలన చీకటి దాగి ఉంది తప్పితే వెలుతురు రావడం లేదు అని కుటుంబం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వారు ఈ రోజున సహాయం చేయడానికే వస్తారు, ఏదైనా సాయం అడగడానికి వస్తారని అపోహపడవద్దు. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి. చాన్నాళ్ల నుంచి ఒక బలమైన కోరిక కోసం, ఆ యొక్క కోరిక నెరవేరడం కోసం ఎదురు చూస్తున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఈ రోజు ఒక కోరిక నెరవేరే అవకాశం ఉంది. వైద్య వృత్తుల్లో కొనసాగుతున్న వారికి యాజమాన్యం నుంచి ఒక సవాలు ఎదుర్కొనే స్థితి ఉంటుంది. ఇది మిమ్మల్ని కాస్త బాధకు గురి చేసే అంశంగా చెప్పొచ్చు. ఇక జాతకం ప్రకారం చూస్తే గనక సవాళ్లు ఎదుర్కొన్నా కూడా ఈ రోజున అనుకూలత కూడా కనిపిస్తుంది. ఎక్కడి నుంచో ఒక విషయాన్న ఒక శుభవార్త వింటారు. ఎక్కడి నుంచో ఒక విషయాన ఒక శుభవార్తను వినబోతున్నారు. ఇదంతా భగవంతుని చిత్తమే. నిత్యము దైవారాధన, ఇష్టదైవ నామస్మరణ, శివారాధన మీకు మేలు కలగచేస్తాయి. అంతా మంచి జరుగుతుంది.